ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. తమలపాకుపై దీపారాధన ఎటువంటి ఫలితాలని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని శ్రీరస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళపాడ్యమి, మధ్యాహ్నం 1:32 వరకు ఉంది. నక్షత్రం మస్త, మధ్యాహ్నం 12:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతిని పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, బుధ సంచారం కూడా మేషక్షేత్రంలో, చంద్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శని శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో, రవి రాహుల సంచారం మీనక్షేత్రంలో. కుజకేతువుల సంచారం మానసిక ఆందోళన కలిగిస్తుంది, కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విశ్లేషణలు కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి పరిస్థితులు రాజకీయ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం క్రీడారంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి వైద్య వృత్తి వారికి గోచరిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజన సాధనకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలత ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ నియంత్రించి సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మంచి నిర్ణయాల ద్వారా కుటుంబ పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారికి విజయాన్ని కలిగిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. శుభ వార్తలు వింటారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. క్రమశిక్షణతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా మహిళలకు బలాన్ని కలిగిస్తుంది. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు గోచరిస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలత సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు కనుమరుగవుతాయి. విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు నియంత్రించలేకపోతారు. ప్రమాదాలు ఊహించలేనటువంటి రీతిలో ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. బలహీన పరిస్థితులు వృత్తిపరంగా చేకూరుతాయి. మానసిక ఉల్లాసం మహిళలకు తగ్గుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా పరిస్థితులు చక్కబడతాయి. ప్రమాదాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పదిలం. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విద్యార్థులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటే విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార విషయాలు వ్యాపార రంగం వారికి సంతృప్తిని కలిగిస్తాయి. ఆకస్మిక విషయాలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. అవరోధాన్ని న్యాయవాద వృత్తి వారు అధిగమించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలుచుకుని మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక పరాజయాలు నియంత్రించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ నియంత్రించగలుగుతారు. విజ్ఞతతో వ్యవహరించి సమస్యలను అధిగమించేటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి. కార్యరూపం దాల్చుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలతను పెంచుతుంది. అవమానకర సంఘటనలు నియంత్రించగలుగుతారు లేదా ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు మహిళలకు అనుకూలతని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యలో ఉత్తమ విజయ ప్రాప్తి ఆనందానికి దారితీస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వృత్తిలో ప్రావీణ్యత పెరుగుతుంది. ప్రాముఖ్యతను సంతరించుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు నియంత్రించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఎదుర్కొని అంతిమ విజయాలు సాధించగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అనుకూలత పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. ఇంపైన వార్తల ద్వారా బలాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ప్రావీణ్యత పెరుగుతుంది. సంభాషణ ద్వారా ఇతరులని ఆకట్టుకునేటువంటి చతురత, తద్వారా బలాన్ని కలిగి ఉంటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు రాజకీయ రంగం వారు నియంత్రించగలుగుతారు. వివిధ రకాల పద్ధతులతో కూడినటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి నిర్వహణ, తద్వారా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. సమస్యలు అధిగమించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందానికి దారితీస్తుంది. శత్రువుల్ని
నియంత్రించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ క్రమక్రమంగా చోటు తీసుకుంటుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో సందేహాలు నివృత్తి కాబడతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి అనుకూలతని పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంతత సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. చాకచక్యంతో కూడినటువంటి కార్య సాధన అభివృద్ధికి దోహదపడుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు అనుకూలతని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి అనుకూలతని కలిగిస్తాయి. సామర్థ్యం పెరుగుతుంది. సమర్థత పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు పరిష్కారానికి నోచుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ఆకస్మికంగా సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా చేపట్టి తద్వారా అనుకూలతని సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. నిస్సహాయ పరిస్థితుల్లో నియంత్రించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. అయోమయ పరిస్థితుల నుంచి విద్యార్థులకి విముక్తి లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పునఃప్రయత్నాలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. కార్యకలాపాలు క్రమక్రమంగా వైద్య వృత్తి వారికి అనుకూలతని పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి నష్ట ద్రవ్య ప్రాప్తికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. అన్ని రంగాల వారికి మానసిక ధైర్యం ప్రారంభమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు అనుకూలంగా మరల్చుకోవటానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ఆకస్మిక సమస్యలు గృహపరంగా కొనసాగుతాయి. విస్మయాలకి దారితీస్తాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. అయోమయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నియంత్రించలేకపోతారు. రాజకీయ రంగం వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. శత్రు వృద్ధి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి తగ్గుతుంది. అనిశ్చితి ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ఆకస్మిక చిక్కులు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధిగమించగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి స్థిరమైనటువంటి విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం.
ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉపకరిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి రాణిస్తుంది. మంచి అవకాశాలు న్యాయపాత వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, అభివృద్ధితో కూడినటువంటి ఆలోచన సంపత్తి, మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా కలిసి రావాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని, గణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. దీపారాధనల్లో తమలపాకు దీపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. తమలపాకు కాడలో పార్వతీదేవి ఉంటుంది. తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుంది. తమలపాకు మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది. తమలపాకు మీద దీపాన్ని వెలిగించినట్లయితే త్రిశక్తుల అనుగ్రహం వల్ల కార్యక్రమాలన్నీ తలపెట్టినవి దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ తమలపాకు దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా తాజా తమలపాకులు 6 తీసుకోవాలి. వాటిని చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులు ఎప్పుడూ దీపానికి వినియోగించరాదు. దీపం కోసం తీసుకున్నటువంటి 6 తమలపాకులకి పైన ఉన్నటువంటి కాడలు తుంచుకోవాలి. ఆ తర్వాత ఈ 6 తమలపాకులు నెమలి పింఛంలాగా గుండ్రంగా ఏర్పాటు చేసుకోవాలి. వాటి మీద మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. 6 తమలపాకుల కాడలు ఆ దీపంలో వేయాలి. ఈ విధంగా ప్రత్యేకంగా తమలపాకు దీపాన్ని వెలిగించినట్లయితే త్రిశక్తుల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ తమలపాకు దీపాన్ని మంగళవారము లేదా శుక్రవారము వెలిగించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. సనాతన ధర్మంలో కొండల మీద దేవాలయాలు ఉండేటటువంటి స్థితి, కొండల మీద స్వయంభూ దగ్గర నుంచి దేవాలయాలు ఉండడం, ఇది సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన సిద్ధాంతం. ఎందుకో తెలుసా? కొండ మీదకి ఇలా చూసినప్పుడు మీరు పైకెత్తాలి, ఉత్ అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. నువ్వు భూమికి అడ్డంగా ఎప్పుడు పడుండడం కాదు. కోరిక ఉండడం తప్పు కాదు, కోరిక జీవిత చరమాంకం కాదు. పరమాత్మని చేరుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. నువ్వు కూడా ఊర్ధ్వముఖంగా పెరగడం నేర్చుకో అని మనకి శరీరం పాఠం చెప్తూ ఉంటుంది. అలా నిలబడాలి అంటే ప్రధానమైనటువంటి అవసరం ఏది అంటే ఎముక. ఆ ఎముక దేని చేత పోషింపబడుతుంది అంటుందంటే శాస్త్రం, సాయంకాలం వేళ వచ్చేటటువంటి సూర్యరశ్మి చేత పోషింపబడుతోంది అంటారు. విటమిన్ ఏ సమృద్ధంగా ఉంటుంది అందులోని. అందుకే ఆ విటమిన్ ఈ సూర్యకిరణములు తగలని చోట ఉన్న వాళ్ళకి రికెట్స్ అన్న వ్యాధి వస్తూ ఉంటుంది అంటారు పిల్లల్లో. అంటే అసలు మనుష్య శరీర నిర్మాణమునకు అత్యంత ప్రధానమైనటువంటి ఏ పోషక పదార్థం ఉన్నదో దానిని ఉచితంగా ₹1 పుచ్చుకోకుండా వెదజల్లి ఇచ్చేసేటటువంటి వాడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడు అంటే అది ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రమే. పైగా మీకు సూర్య సంబంధమైనటువంటి విశేషమేమి అంటే సూర్య దేవాలయాలు సాధారణంగా కొండల మీద ఉండవు. సూర్య దేవాలయాలన్నీ కూడా సాధారణంగా నేల మీదే ఉంటాయి తప్ప కొండ మీద ఉండడం తక్కువ. ఒకే ఒక్క దేవాలయం కొండ మీద ఉంది నాకు తెలిసినంత వరకు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పాండవుల మెట్ట అని ఒక సూర్యనారాయణమూర్తి దేవాలయం అద్భుతంగా ఉంటుంది. భీముని పాదం కూడా ఉంటుంది. ఆ దేవాలయం మాత్రం కొండ మీద ఉంది. మిగిలిన దేవాలయాలు కోణార్క తీసుకోండి, అరసవిల్లి తీసుకోండి, గొల్లల మావిడాడ సూర్యనారాయణమూర్తి దేవాలయం తీసుకోండి, తిరుపతిలో దేవాలయం తీసుకోండి, అన్నీ నేల మీదే ఉంటాయి. అంటే మీకు ఇలా మాంసనేత్రంతో చూడడం ఎంత తేలికో అలా గుళ్ళోకి వెళ్ళడం కూడా అంత తేలికైన దేవాలయం సూర్య దేవాలయం.
అంత అందుబాటులో అంత కిందకొచ్చేటటువంటి భగవత్ స్వరూపం లోకంలో సూర్యనారాయణమూర్తి యొక్క స్వరూపం. అటువంటి మహానుభావుణ్ణి ఉపాసన చేయడం, అటువంటి మహానుభావుడికి నమస్కారం చేయడం ఎంత తేలికైనటువంటి విశేషం. పైగా ఆయన గ్రహమండలానికి అంతటికీ రాజు. ఆయనని అనుసరించి ఆయన యొక్క కిరణములు పడినటువంటి కారణం చేత మిగిలిన గ్రహములన్నీ ప్రకాశిస్తుంటాయి తప్ప అసలు ఆయన అనుగ్రహము లేనినాడు, ఆయన యొక్క తేజస్సు పడనినాడు మిగిలిన గ్రహములు ప్రకాశించడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయమే కాదు. సూర్యుడి విషయంలో ఉపాసకులైన వాళ్ళంటే ఆ భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు ఒక్క నమస్కారం చేస్తే చాలు. అనుగ్రహించేసినటువంటి ఘట్టాలు ఎన్నున్నాయో. ఆయన్ని స్తోత్రం చేసేటప్పుడు ఆ భక్తి కలిగిన వాడు ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు, ఆయన అనుగ్రహించేస్తాడు. అంత గొప్ప స్వరూపం, అంత గొప్ప స్వరూపం రథాకార మండలంగా ఉంటాడు కోణార్కలో.